आदिलाबाद में इस्कॉन की जानिब से श्री जगन्नाथ जी की अजीम शान रथ यात्रा मजहबी अकीदत व एहतराम के साथ निकाली गई। इस मौके पर रुकन असम्बली पायल शंकर, जिले एसपी अखिल महाजन और म्यूनसिपल चेयरपर्सन भंडारी अनुषा सतीश, ज़राई मार्केट कमेटी के चेयरमैन और दीगर मोअज़्ज़िज़ीन ने रथ यात्रा में शिरकत की। इस्कॉन के गुरु ट्राउनु और आनंद ने खसूसी पूजा के बाद रथ यात्रा का आगाज़ किया, जो शहर के मुख्तलिफ इलाकों से गुजरते हुए नेताजी चौक पहुंची। हज़ारों अक़ीदतमंदों ने यात्रा में शिरकत की, जबकि मुक़र्रिरीन ने अमन, खुशहाली, अच्छी बारिशों और किसानों की तरक्की के लिए दुआ की। 2026 సంవత్సరం జూలై 13వ తారీఖుకి 60 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఇక్కడ రథయాత్ర కింద 60 అని పెట్టాం మనం. 60 సంవత్సరాలలో ఇస్కాన్ సంస్థ ఏం చేసింది? భగవంతుడి యొక్క నామస్మరణ చేయటమే కాకుండా ప్రపంచానికి ఏమందించింది అని కానీ మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఏదైతే భారతదేశ యొక్క గొప్ప వైభవము, గొప్ప ఆధ్యాత్మిక సంపద ఏదైతే ఉందో, మన ప్రధానమంత్రి గారు ఏ దేశ ప్రధాని, ఏ దేశ ముఖ్యులైనా సరే మన భారతదేశానికి వచ్చినా, వారెక్కడికి వెళ్ళినా అందరికీ ఇచ్చేది భగవద్గీత. అటువంటి భగవద్గీత ఆధ్యాత్మిక సంపద ఇస్కాన్ ద్వారా ఇప్పటి వరకు 5 కోట్ల పుస్తకాలు వితరణ అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా 100 భాషలలో భగవద్గీత అనువాదం అయ్యి ఎన్నో కోట్ల మంది ఈ రోజు గీతా భాగవతాన్ని నేర్చుకుంటున్నారు అని అంటే అది శ్రీల ప్రభుపాదుల వారి యొక్క వైభవం. ఇంకొక విషయం చెప్తాను. ప్రపంచ వ్యాప్తంగా మనం ఇప్పుడు ఆదిలాబాద్ లో, ఎదురాపురంలో ఇంత వైభవమైన మందిరము, జగన్నాథ రథయాత్ర, ఇన్ని వేల మంది భక్తులు వచ్చారు కదా. పూరిలో జరిగే రథయాత్ర ఆదిలాబాద్ లో జరుగుతుంటేనే విశేషము. కానీ ఆదిలాబాద్ భారతదేశంలో తెలుగునాట జరగటమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 1000 రథయాత్రలు జరుగుతున్నాయి. 1000 రథయాత్రలు అంటే ఎన్ని లక్షల మంది జగన్నాథ స్వామి వారి యొక్క కృప పొందుతున్నారో ఆలోచించండి. కేవలం భగవత్ సేవనే కాదు, భారతదేశంలో ఒక్క రోజు కేవలం ఇస్కాన్ సంస్థ ద్వారా ప్రతి నిత్యము 20 లక్షల మందికి అన్నదానం జరుగుతూ ఉన్నది. 20 లక్షల మంది. మనం కూడా ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఆశయాల ద్వారా ఎప్పుడు సేవ చేసుకునే, కైంకర్యం చేసుకునే అవకాశం వస్తే తప్పకుండా ఆ ఆశయాలను నెరవేర్చే విధంగా చెయ్యాలి అని మన సంకల్పం కూడా. అలా ఇక్కడ వీరందరి యొక్క చక్కటి తోడ్పాటు భండారి అనుషా సతీష్ గారికి, మన ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ, ఈ అశేష భక్తులందరికీ మరియు ఎలక్ట్రాన్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. జగన్నాథ స్వామి అంటే ప్రేమకు, సమానత్వానికి, భక్తికి ప్రతీక. ఈ మన ఆదిలాబాద్ జిల్లాలో, మన ఆదిలాబాద్ ప్రజల మధ్యలో ఈ జగన్నాథ స్వామి రథయాత్ర జరగడం మన అందరికీ గర్వకారణం. ఎందుకంటే మన ఆదిలాబాద్ నేల మతాలకు, సంస్కృతిని అన్నిటినీ గౌరవిస్తుంది. మరియు ఈ జగన్నాథ స్వామి గుళ్ళోనూ కాకుండా మన ప్రజలందరికీ వచ్చి అందరి మధ్యలో అందరికీ సమానత్వంతో ఆశీర్వదిస్తుంది. ఎందుకంటే దేవుడు అనేవాడు ఓన్లీ గుళ్ళోనే ఉంటాడు, కానీ ఈ రథయాత్ర ద్వారా మన దేవుడు ప్రజలందరినీ సమానత్వంగా ఆశీర్వదిస్తుంది. కాబట్టి మన అందరికీ ఈ రథయాత్ర జరగడం అన్నది చాలా సంతోషకరం. ప్రజలందరూ ఐకమత్యంతో, ఈ క్రమశిక్షణతో ఈ రథయాత్రలో సమస్వరం పరస్పరించుడు జాగాలని ఈ